ప్రజావాణిలో మనతో పాటు ఇతర మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఎక్కడి నుండి వచ్చారు, ఏంటి మీ ప్రాబ్లం? నేను గైలుగూడ చెమ్మన్ మహారాజ్ గంజ్ నుంచి వచ్చాను. నాకు రేషన్ కార్డు లేదు. మా ఆయన చనిపోయి 15 సంవత్సరాలు అవుతుంది. విడో పెన్షన్కి అప్లై చేసిన విడో పెన్షన్ లేదు. మాది స్లమ్ ఏరియా మొహరం బస్సి. అక్కడ ఒక్క రూమ్ ఉంది. ఆ రూమ్లో మాకు సరిపోక మేము ఇల్లు గురించి అప్లై చేసుకున్నాం. మాకు ఇల్లు లేదు, ఏం లేదు. అక్కడ పట్టించుకున్న నాదుడా లేదు అసలు. అది స్లమ్ ఏరియా. అంటే లోకల్లో ఉన్నటువంటి కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు ఎవరు ఎలక్షన్ అప్పుడే వస్తారు, ఓట్ల అని ఏమంటారు అంతే. మేము పోతే సరేనా వచ్చినామా చేస్తామని అంటారు. డ్రైనేజ్ ప్రాబ్లం మాకు అక్కడ అన్ని ప్రాబ్లాలు ఉన్నాయి మాకు. ఇల్లు అసలు చూస్తే మీరు మరీ పూరి గుడిసె లేకున్నాయి. మీరు వచ్చి చూడండి ఒకసారి వచ్చి. గైలుగూడ చెమ్మన్ మొహరం బస్సి మాది. ఇప్పుడు నేను ఇప్పుడు నాకు ఇల్లు లేదు, రేషన్ కార్డు లేదు, వీడో పెన్షన్ లేదు. నేను ఇళ్ళల్లో పని చేసుకొని ఉంటున్నా. మా బాబులు చదువుకున్నారు, 2 బాబులు. ఒక బాబు అమ్మాయిలు పని చేస్తాడు. ఆ బాబు కూడా ఏం ఆధారం లేదు. క్యాబ్ నడిపిస్తున్న లాక్డౌన్ వచ్చింది. ఇప్పుడు ఏం ఆధారం లేక ఆ ఒక్క బాబు చేస్తే ఇప్పుడు నేను 3 ఇళ్ళు చేస్తే మేము బతుకుతున్నాము. మీ హస్బెండ్ చనిపోయి 15 years అవుతుంది కదా, అప్పటి నుండి ఇప్పటి వరకు మీకు విడో పింఛన్ కానీ అట్లాంటివి అప్లై చేయలేరా, లేకపోతే రాలేదా? అప్లై చేసినా రాలేదు, కొడుకులు ఉన్నారని. కొడుకులకు దానికి సంబంధం ఏమో అది నాకు ఇక గవర్నమెంట్ చేస్తే నాకు తెలుసు. నేను తెలియదు. మీతో ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసర్ ఇంటికి వచ్చి మాకు రేషన్ కార్డు నాకు అంటే మా అమ్మ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండే, ఆమె కూడా చనిపోయింది. ఆమె చనిపోయినా కూడా ఇవ్వలేదు నాకు. ఇప్పుడు నాకు అక్కజల్లం లేరు, అన్నదమ్ములు ఎవ్వరు లేరు. మా బాబు చదువుకున్నారు, 2 బాబులు ఇంట్లో ఉన్నాయి. ఇప్పుడు నా పరిస్థితి ఇది. ఇప్పుడు ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేట్ గురించి పోతే నాకు అక్క తమ్ముడు ఎవరు లేరు. అమ్మకు ఒకటే కూతుర్ని. క్యాష్ సర్టిఫికేట్ గురించి పోతే మీ చెల్లెలు ఎవరంటే ఆమె క్యాష్ సర్టిఫికేట్, చెల్లెళ్ళు లేనిది నేను క్యాష్ సర్టిఫికేట్ ఏ నుంచి తేవాలి? నేను ఆమె క్యాష్ సర్టిఫికేట్ మా బాబు పెట్టిన క్యాష్ సర్టిఫికేట్ గురించి. ఈ గవర్నమెంట్ లా క్యాష్ సర్టిఫికేట్ తీసుకోవాలన్న ప్రాబ్లమే, ప్రతిదానికి ప్రాబ్లమే వేస్తుంది అని. ఎస్సీ మాదిగా మళ్ళీ వేరే కులం కూడా కాదు. వేరే కులం వాళ్ళు మా క్యాష్ తీసుకోవచ్చు. మా కులంకి మా క్యాష్ సర్టిఫికేట్ ఇంకా అబ్జెక్షన్ ఏంటి? కడుపులు ఉన్న కొడుకు క్యాష్ సర్టిఫికేట్ ఉంది, మరి నాకు ఎందుకు మా చెల్లెది కావాలని అంటుందో నాకు అర్థమైతలేదు. నాకు మీకు ఇప్పుడు చెల్లెలు లేరు, అన్నలు లేరు అని అంటారు కదా, ఎవరు లేని ఏడికెళ్ళి తీసుకురావాలని చెప్పి అధికారులు అడిగితే ఏమంటుంది? గవర్నమెంట్ రూల్ అమ్మా అది అని అంటున్నారు. నేనేం చెప్పాలి చెప్పు సార్? నా బాధ ఎవరు చెప్పుకోవాలి చెప్పు? మీతో అన్న ఈ మాట చెప్పిన అధికారి పాప కళ్యాణం అయింది, కళ్యాణ లక్ష్మికి అప్లై చేసి జనవరి వస్తే సంవత్సరం అవుతుంది, ₹1 కూడా లేదు. ఆయన వేస్తానంటే కళ్యాణ లక్ష్మి కూడా చేస్తారు. ఏంది ఇది? మేమేమో ఇట్లా పిచ్చోళ్ళకి ఇట్లా పెడితే మేము ఇట్లా తిరగాలి, మేము ఇళ్ళల్లో పని చేసుకొని. ఒకటి చెప్పండి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీకు ఏం తేడా కొడుతుంది? ఏ విధంగా మంచి జరుగుతుంది? నేను ఇక్కడ వచ్చిన అంటే ఈయన చేస్తే మా లక్ అనుకుంటాం. మేము సంతోషంగా మళ్ళా మేము ఓటేసేస్తాం ఈయనకే. మాకు అన్ని సాల్వ్ చేసిన అనుకో మళ్ళీ ఈయనకే మేము ఓటేస్తాం. గత కేసీఆర్ ప్రభుత్వం ఇంతకుముందు చూస్తే దాన్ని నాకైతే అది అసలే నచ్చలేదు. ఎందుకంటే నాకైతే రేషన్ కార్డులో ఇవన్నీ కట్ చేసిన కాబట్టి అసలు నాకు అసలే నచ్చలేదు. అంటే ఇప్పుడు ఏ బంధం లేని వాళ్ళకు దేవుడే బంధం అన్నట్టు, వాళ్ళు ఏ బంధం లేకున్నా కానీ మీరు ఎవరినో ఒకరిని మీ చెల్లెలతో ఎవరితో తీసుకురండి, దాంతో మేము మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తాం. నాంపల్లి ఎంఆర్ ఆఫీస్లో అన్నారు, నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి అన్నారు. ఇప్పుడు నేను ఏడుకెళ్ళి తీసుకొని రావాలి? ఇప్పుడు నేను మీరు చెప్పలేరా మరి? నాకు బంధువులు చెప్పినా మా బాబుది పెట్టినా నేను క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే నాకు అవసరం లేదు కదా, నాకు ఇళ్ళల్లో పనిచేసే అవసరం లేదు కదా అని అనుకున్నా. మా బాబుది పెట్టినా నేను పెడితే లేదమ్మా మీ చెల్లెలు తీసుకుంటే లేని చెల్లెలు ఎక్కడికి తేవాలి సార్? నేను తేవాలంటే సరే క్రిస్మస్ అయినాక రానంటాను, పండుగ 4-5 రోజులు అయినాక రా, అప్పుడు చూస్తానన్నాడు అంతే. పోనీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లేదు, మేము అక్కడనే అప్లికేషన్ ఇచ్చినాం. మాకు తెలియదు, అధికారులు మాత్రం అప్లికేషన్ తీసుకుంటారు కానీ రేవంత్ రెడ్డి గారు అయితే మీకు సీఎం గారు అయితే కలవలేదు సార్. మనతో పాటు ప్రజావాణిలో పెద్ద ఆవిడ ఉన్నారు, వాళ్ళని అడిగేసిందా. అమ్మ ఎక్కడి నుండి వచ్చారు, ఏంది మీ సమస్య? మేము అది వలసపురం వైదేహి నగర్ అక్కడి నుంచి వచ్చాము. మా వారు 8 ఏళ్ళు అయింది. నేను పిల్లలు లేరు, ఒక రూమ్లో ఉంటున్నా. అందరు తల కాస్త ఇస్తారు, ఒకసారి ఇవ్వరు. ఎందుకు అనిపిస్తుంది ఎవరికైనా మాట చెప్తున్నా, ఏం నడిపిస్తున్నా. ధరలన్నీ మండిపోతున్నాయి. ఒకరికి అన్ని కావాలి కదా, అది కష్టమే. పింఛన్ లాంటిది వస్తుందా? ఏం రావట్లేదు, ఏ ఆధారం లేదు.
ఎందుకు పింఛన్ ఎందుకు రావట్లేదు? అప్లై చేసింది చేసినాం. అక్కడ అప్లై చేసింది మీరు చెప్పండి. అప్లై చేసింది కానీ రాలేదు. మన పాపం యొక్క తోడు ఎవ్వరు లేరు అని నేనే పట్టుకొని తిరుగుతా. కనీసము ఆమెకు మేము ఏడా సర్నగర్ పోయి చేసినాము, రాలేదు. ఇంకెక్కడో మీ సేవలు అంటే అక్కడ కూడా రాలేదు. ఏ ముచాటు ఈమెకు భర్త లేడు, పిల్లలు లేరు, ఇల్లు లేదు. చేసుకున్నాను. ఇక తలా ఇంత వాళ్ళ చుట్టాలో ఇప్పుడు ఎవరన్నా తెలిసిన వాళ్ళు నువ్వు సాయం చేసినావు నీ తరపున ఇంకోరని చెప్తారు కదా, అట్లా ఈమెకు సాయం చేస్తే కొంచెం డబ్బులు ఇచ్చిపోతే సరుకులు బిరుకులు తెచ్చుకొని ఉంటది. ఇవ్వకున్నా కానీ నడిపిస్తున్నా అట్లా ఈమె ధైర్యంతో కొంచెం అట్లా ఇట్లా వస్తారన్నమాట. ఇక నేనే పట్టుకొచ్చిన రామ్మ అని. సరే ఇక్కడన్నా పెట్టుకో, ఇదన్నా వస్తే మంచి. కనీసం ఆమెకు పింఛన్ కూడా లేదు. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో మీరు డబల్ బెడ్రూమ్ కానీ వృద్ధాప్య పింఛన్ కానీ అప్లై చేసిర్రా? పెట్టినాము, ఎప్పుడో పెట్టినాము. ఇప్పుడేం కాదు పో అన్నారు అన్నారు. ఎవరన్నారు అట్లా? అక్కడ అంటే మా మేనగోడలు పెట్టింది ఒకటి, మరి నాకు ఆమెకి ఏనాడో పెట్టింది. అయితే ఇప్పుడు మొన్న వస్తా అనుకున్నాము, ఇప్పుడు ఏం కాదు మళ్ళీ అప్లై చేసుకొని చెప్పినట్ట. ఎవరు చెప్పినా తెలియదు. మా మేనగోడు ఇంకా నేను కావలే. మీకు పింఛన్ వస్తలేదా? వృద్ధాప్య పింఛన్ ఏం వస్తలేదు. గ్యాప్ లేదు, భర్త చనిపోయిన పింఛన్ కూడా లేదు. సర్టిఫికెట్లు సారా అక్కడ పెట్టేసి వచ్చినాం. ఇప్పుడు అది లేదు ఇది లేదు. కంపెనీ కొన్నాళ్ళు చిన్న బిజినెస్ చేసేవారు అందుకని దేంట్లో ఏమి రావు కదా, ప్రైవేట్ కంపెనీ అట్లా ఏం లేదు. గవర్నమెంట్ అనేది ఏదైనా నాకు లేదు, ఇల్లు వాకి లేదు, పిల్లలు లేరేం లేదు. ఏదో పరీక్ష ఉందా అంటే ఉన్న మనిషి ఏం లేదు. ఇప్పుడు వారు పోయి అప్పటి నుండి పింఛనే లేదు. మస్తు అప్లై చేసిన నేను పట్టుకోలేకపోతున్నాయి. అది ఈమెకి ఎందుకు మీరు వెళ్ళి అప్లై చేశారు కదా, ఏమన్నారు ఈ ప్రభుత్వం వాళ్ళు? ఏమన్నారు? మీకు ఏ విధంగా సహాయపడుతున్నారు? తీసుకున్నారు అంతే. అన్ని పేపర్ ఇచ్చినాము, మెసేజ్ వస్తుంది ఇంటికే చెప్పిర్రు ఫోన్లో. అది అంతే, ఇంకేం చెప్పలేదు. వస్తుంది అనుకుంటున్నా మెసేజ్? మెసేజ్ అయితే వస్తుంది. ఆ వచ్చినాక కూడా మనకు చేసిన ఇప్పుడు మేము పెట్టినాము అవి ఆమెకు వస్తేనే ఈ ప్రభుత్వం చేసినట్టు అనే నమ్మకం ఉంటుంది. అట్లా మేము ఆడది పడతాం అట్లా. మళ్ళీ సారి కూడా ఈయన గెలవాలి, ఈయన చేయాలి అని అనుకుంటాం మనం ఎవరైనా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పెద్ద అడిగి తెలుసుకుందా. అమ్మ ఎక్కడి నుండి వచ్చారు, ఏంటి మీ సమస్య? జియాగూడ. ఏమైందమ్మా మీ సమస్య ఏంటి? డబల్ బెడ్రూమ్ కోసం వచ్చినాం గరీబ్. అంటే చాలా కష్టం అవుతుంది, బాధ అవుతుంది మాకు. 5 సంవత్సరాల నుంచి రూమ్ దొరకలేదు. ఏం నచ్చాము అదే మాట్లాడుతున్నాం, ఏం చేయాలి ఆ మాట వచ్చినాం. చెప్పండి మేడం, అసలు ఏంటి మీ సమస్య ఏంటి? మీరు దేనికోసం వచ్చారు? డబల్ బెడ్రూమ్ కోసం వచ్చినాం. ఇంతవరకు అప్లై చేయలేదా? చేసినాం అప్లై, రాలే. ఎందుకు రాలేదంట? అడిగిరా ఎందుకు రాలేదని ఎంక్వైరీ చేసుకురా? చేసినాం. ఏమన్నారు? వస్తాయి ఫోన్లో మెసేజ్ వస్తుందని చెప్పిండు. ఇక్కడ అప్లికేషన్ ఇచ్చిరా ప్రజావాణిలో? ఇచ్చినాం. ఏమన్నారు? మళ్ళీ రామన్నారు, వస్తుంది మెసేజ్ వస్తుందని చెప్పిండు. మనతో పాటు అన్న చెప్పండి మీ సమస్య ఏంటి? అసలు మీరు వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలిశారా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? రేవంత్ రెడ్డితో సార్ కలవలే, రేవంత్ రెడ్డితో సార్ కలవలే. కానీ ఏం తెలుసా, అక్కడ ఉన్నారు తీసుకున్నారు వాళ్ళు, నాది అప్లికేషన్ తీసుకున్నారు వాళ్ళు అప్లికేషన్ తీసుకొని నాకు మీకు 4 రోజుల తర్వాత రమ్మని చెప్పారు. ఫోన్ చేస్తామని చెప్పారు. నాకు ఫోన్ నెంబర్ తీసుకొని మీరు ఫోన్ చేస్తాము, ఫోన్ చేసినాక మీరు. మీ సమస్య ఏంటి అసలు? సార్ నేను ఫిజికల్ హ్యాండిక్యాప్ని, నేను ఫిజికల్ హ్యాండిక్యాప్ని. ఆ హ్యాండిక్యాప్ ఉండగా నాకు 3 చక్రాల బండి నాకు ఇప్పటి వరకు లేదు. నాకు 3 చక్రాల బండి లేదు. నాకు బండి ఉన్నది అని అంటే నాకు ఇలాంటిది ఉన్నది, నాకు ఇలాంటి బండి ఉన్నది నాకు. ఇది చాలా పాతది. ఇది నాకు ఇప్పటి వరకు నాకు ఎవ్వరు ఇవ్వలే ప్రభుత్వంలో. నాకు వీళ్ళు ఈ ప్రభుత్వం ఇస్తుందని నాకు సంతోషం ఉన్నది. మీకు పింఛన్ గిట్లా వస్తుంది? నాకు పింఛన్ వస్తున్నది. నాకు 4000 పెన్షన్ వస్తుంది. నాకు 4 మరి అధికారులు ఏమన్నారంటే మంచి సరే మీరు ఇచ్చారు కదా, 4 రోజుల తర్వాత మీరు ఈ ఫోన్ నెంబర్ మేము మీకు ఫోన్ చేస్తాము, అప్పుడు మీరు రావాలి అని అన్నారు వాళ్ళు. మనతో పాటు ఇంకా కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళ సమస్య ఏంటో. చెప్పండి మేడం, ఎక్కడి నుండి వచ్చారు, ఏంటి మీ సమస్య? రాంపల్లి నుంచి వచ్చినాం సార్. 8 ఏళ్ళకో డబల్ బెడ్రూమ్కి పెట్టినాము, రాలేదు. ఇంకా ఈడ పెడుతుండ్రు, రేవంత్ రెడ్డి పెడుతుండ అని చెప్తే వచ్చినాము. నాకు పిల్లలు ఉన్నారు, చాలా నాకు ఫిడ్స్ వస్తుంది, చాలా ఇబ్బందులు ఉన్నాం సార్. అందుకనే వచ్చినాం మేము అంత దూరంకేని. అంతే ఉంది సార్. మరి గత ప్రభుత్వంలో మీరు డబుల్ బెడ్రూమ్ అప్లై చేయలేరా? 8 ఏళ్ళు అయింది సార్ చేసి, మేము రాలేదు. ఫోన్లు వస్తాయి అన్నారు, ఫోన్లు రాలేవు. మెసేజ్ వస్తా అన్నారు, మెసేజ్ రాలేదు. మీకు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని కానీ అక్కడ ఉన్న కలిసినాం సార్, కలిస్తే వస్తాయి అని చెప్పారు సార్. మాకు ఇంకేం చెప్పలేరు, అంతే సార్. మాకు అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని కలిసిరు కానీ మీకు ఎవరేం రెస్పాన్స్ ఏం చెప్పలేదు సార్ మాకు. అందు గురించి ఇక్కడ ఉన్నది అని చెప్తే మేము ఇక్కడ వచ్చినాం. ఇప్పుడు ఏమన్నారు మరి ఇక్కడ అప్లై చేసుకున్నాం? ఇక్కడ ఇప్పుడు అప్లై చేసినాము, అప్లికేషన్ పెట్టినాం. మళ్ళా ఇంకేం సార్ మాకు ఇక ఏమన్నారు మరి అప్లై చేసి?
ఏమనలే పెట్టినాం, ఇక అందరు పెట్టిరు కాబట్టి పెట్టినాం సార్ మేము. జీవితం అంతా ఆ సార్కు రుణపడి ఉంటాం. ఎప్పటికీ జీవితం అంతా మేము ఉన్న రోజులు మా ఓటు వాళ్ళకే వేస్తాం. ఇదొక్కటి సాయం చేస్తే ఇది ఒక్క సాయం చేస్తే చాలు సార్ అని మేము కోరుకుంటున్నాం. అన్న కూడా ఎప్పటికీ మంచిగా ఉండాలి, మా అసంటలకు చూడాలి. కేసీఆర్ ఇస్తాను ఇయ్యలేడు సార్, ఈ సార్ అన్న ఇస్తే రుణపడి ఉంటాం సార్ మేము. కానీ చాలా కష్టాలలో ఉన్నాం సార్. పనే దొరకలేదు, ఏడవైనా పని లేదంటారు. అంత బీఆర్ వాళ్ళు వచ్చిర్రు, పని చేస్తారు. మేము ఒకరోజు చేస్తున్నాం, ఒకరోజు ఇంట్లో ఉంటున్నాం. తినే పరిస్థితి కూడా సరిగ్గా లేదు.